సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. అప్పులు తీరక అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అనారోగ్య కారణాల వల్ల చేసిన అప్పులు తీర్చలేకే మానసిక వేదన చెందుతున్నామన్నారు. వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బకాయిలను విడుదల చేసి ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఐదుగురు ఎందుకు సార్? వినతి పత్రం ఇచ్చేందుకు ఏం చెప్తలేము కదా. చెప్పింది ఏంటే మా చెప్పింది మాకు కూడా మాకు బయటనే ఉంటాం. అది ఆగొచ్చు. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ అయిన కార్మికులకు సంబంధించిన సారథ్య కమిటీ, స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ డిపోలో రావాల్సిన బకాయిలు 2017కు సంబంధించిన ఆర్పిఎస్, అలాగే దీనికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించాలని అన్ని డిపో యూనిట్ల డిపో మేయర్ కార్యాలయంలో లెటర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సారథ్య కమిటీ పిలుపు మేరకు 21వ తారీఖు నాడు చెల్లో బస్ భవన్ గుట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది. డిపోకు సంబంధించిన కార్మికులందరం, విశ్రాంతి ఉద్యోగులందరము కలిసికట్టుగా బస్ భవన్ ముట్టడి కార్యక్రమానికి విజయవంతం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.